నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వికసిత్ ఏపీ 2047లోని అంశాలను ప్రస్తావించిన సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. ఉనికి కోసం జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని విమర్శ. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రస్తావించారు. వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను, జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు, డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదివారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో ఆయన మాట్లాడారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలినా ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్ ను తీసుకువచ్చి హడావిడి చేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారన్నారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎంపీలమంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. చంద్రబాబు కృషి వల్ల కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలియజేశారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. జగన్ సవరాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుతున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామనే ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు. కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా రాలేదు. ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి 36 హత్యలు జరిగినాయని అన్నారు. ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వాల. జాతీయ మీడియా కూడా 36 మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి. అంటే ఏదో సృష్టించి, ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే
కార్యాచరణ అతను 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం. ఏ రోజు సాక్ష్యాలు లేవు. నాకు తెలియదు మరి 36 మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కొత్త విన్యాసాలు. మరి ఆ 36 మందిలో ఆయన కూడా ఉన్నాడేమో. మరి నువ్వే చెప్పాలి. జగన్ రెడ్డి హత్య చేసి ఇంతవరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి నీ ఆటలు సాగు. అంతేకాకుండా నీ రోజు చూస్తున్నాం. నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు, 100 మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు. అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అనే సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరిగి ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ అధినేత జగన్ అడిగిన సమాధానానికి ట్విట్టర్ ద్వారా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని వైసీపీకి ఉన్నట్లుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురిచేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా అని నిలదీశారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా అని అన్నారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే వైసీపీ వచ్చిందా సంఘీభావం అని ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని సమాధానమిచ్చారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. కుప్పంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె ట్రస్ట్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మహిళల సంక్షేమం, ఆర్థికంగా బలోపేతం లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని ఉపాధి అవకాశాలు పెంపొందించనున్నట్లు వివరించారు. ట్రస్ట్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. కుప్పంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాల ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగుల కోసం ఉచితంగా డిఎస్సి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ తరహాలో ఉచితంగా ఐఏఎస్ శిక్షణ కేంద్రం కుప్పంలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంఓయూ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదండి. తప్పకుండా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాము. తప్పకుండా అది చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుట్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి. తప్పకుండా గార్మెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్ గా మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి మహిళలు, అందుకే కదా కష్టపడేది. ఆ వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తామండి ఆ కంపెనీతో. తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో. మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్ లో మా మేనేజ్మెంట్ మేమంతా. ఇది ఒక లెవెల్ కి తీసుకెళ్లి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం. తప్పకుండా అండి అనుకున్నాం. ఇంకా ఎన్ననేది మేము ఆలోచించలేదు. ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు. తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి. ఆ ఫోకస్ మీద
డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం. తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది. అట్లానే డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆ ధ్యాసతో. రాష్ట్రంలో హైదరాబాద్ లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం. అవును, ఆంధ్రాలో ఎక్కడా లేదు మేడం. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎంట్రా ట్రస్ట్ ద్వారా? తప్పకుండా, వై నాట్ అండి. తప్పకుండా అది మీరు ఇచ్చారు, అది గుడ్ థాట్. మేమైతే అనుకోలేదు ఇక్కడ పెడదామని. తప్పకుండా మేము అది కూడా ఆలోచించి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపే బడ్జెట్ గా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. బీహార్, ఏపీ రాష్ట్రాలకు నిధులు అధికంగా కేటాయించామని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నమ్మించి ఆ అప్పును 25 సంవత్సరాలు తీర్చాలని దగా చేశారని విమర్శించారు. మంగళగిరిలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కీలకంగా ఉన్న ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు కేటాయిస్తామని, ఉత్తరాంధ్ర రాయలసీమ అభిరుచి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలు అమలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రాలకి తీరని అన్యాయం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళని తృప్తిపరచాలనేటటువంటి ఆలోచనతో కూడా చేశామని చెప్పుకుంటున్నా దాంట్లో కూడా మోసం ఉందనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ బడ్జెట్లో అమరావతి రాజధానికి 1,500 కోట్లు కేటాయించామని అందరిని కూడా నమ్మబలికిచ్చారు. 15,000 కోట్లు. కానీ అది ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తెచ్చి మనకి అప్పు ఇప్పించి ఆ అప్పును మళ్ళీ 25 సంవత్సరాల్లో తీర్చేటటువంటి పద్ధతుల్లో అప్పు ఇప్పిస్తూ ఉన్నారు తప్ప అమరావతి రాజధాని ప్రధాన శంకుస్థాపన చేసిన రాజధానికి అప్పు తప్ప సహాయం చేసేటటువంటి పద్ధతి మాత్రం లేకుండా పోయింది. అలాగే ఉత్తరాంధ్రకి, రాయలసీమకి మాట వరుసకి సహాయం చేస్తామని చెప్పారు తప్ప ఇంత మేము సహాయం చేస్తామని చెప్పలే. మేము సిపిఐగా చెప్తున్నాం, ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఉండేల తరహా ప్యాకేజ్ ఇవ్వమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో 6 కోట్ల మంది చేనేత కార్మికులు ఉంటే వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి పరిశ్రమ మీద ఉందంటే అది చేనేత పరిశ్రమ. బడ్జెట్లో దీని మీద భవిష్యత్తులో చేనేత రాష్ట్ర వ్యాప్తంగా చేనేత నాయకులు కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి మెడలు వంచి బడ్జెట్లో మళ్ళీ డబ్బులు ఇచ్చే విధంగా పోరాటాలు జరుగుతాయని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ, ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో మరి చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కార్మికుల సమస్యల్ని మరి మన చెప్పారు మన లోకేష్ గారు వాళ్ళ సమస్యలు తీస్తారని. ఈరోజు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే మన ఇంతమంది నోరు మెత్తని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మన మంగళగిరికి చాలా సమస్యలు ఉన్నాయి. మంగళగిరి సకల అభివృద్ధికి మరి నేంద్రపాడు వంతున శిథిలావస్థ జరిగింది. అక్కడ హై లెవెల్ ఛానల్కి నీళ్ళకి మరి 2.5 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉండి ఈరోజు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోతే దాని మీద ఎంతమందికి వివరం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 256 స్కూల్స్ నందు 50,000 మంది
ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్నారని మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది గుర్రం రామారావు అన్నారు. ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ పథకం రద్దు వలన పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్ష నిర్వాహకులు మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది గుర్రం రామారావు మీడియాతో మాట్లాడుతూ ఈ పథకాన్ని పునరుద్ధరించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా దీన్ని కొనసాగించాలని చెప్పడం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వంలోని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో తగ్గించారు, అసలు తీసేశారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని మళ్ళీ కొనసాగిస్తానని చెప్పారు. వచ్చి ప్రభుత్వం స్కూళ్ళు తెరిచి 2 నెలలు అవుతున్నా కూడా దాన్ని ఆ స్కీమ్ని పట్టించుకోవట్లా. నేను ఒకటే అడుగుతున్నాను, విద్య 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 అన్నీ చెబుతున్నారు పార్లమెంట్లో, అసెంబ్లీలో, కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు, మైనార్టీ పిల్లలు, వాళ్ళ ఇది చదువులకు వాళ్ళ హక్కుదారులు కాదా? మీరు వెళ్ళి చూడండి, కేరళలో కానీ ఢిల్లీలో కానీ ఆ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఒక కార్పొరేట్ స్కూళ్ళలాగా తయారు చేశారు. మరి మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. మీరే చెప్పారు ఆ స్కీమును మళ్ళీ మేము రెక్టిఫై చేస్తామని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు దాకా వచ్చి రెక్టిఫై చేయలేదు. దయచేసి నేను ఒకటే కోరుతున్నాను, ఒకటే డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని, మీరు వెమ్మటే దీని మీద దృష్టి సారించి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని మళ్ళీ మీరు పునరుద్ధరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అలా ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోకపోతే గత ప్రభుత్వం ఏమైతే అయిందో ఆ ప్రభుత్వం అదే గతి పట్టిద్దని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి, నూతన అడ్మిషన్స్ గురించి ఆయన ఇంతవరకు కూడా మాట్లాడలేదు. మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు అడ్మిషన్స్ ఇస్తారు, ఎప్పుడు పిల్లల్ని ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తారని అడుగుతూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా ఈ యొక్క సంవత్సరం నుంచే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి పథకాన్ని పునరుద్ధరించాలి. మీరు వెంటనే తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఎగ్జామ్ పెట్టాలి, పిల్లల్ని ఆ స్కూల్స్లో ఈ యొక్క సంవత్సరం నుంచి జాయిన్ చేయాలి. అప్పుడే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనని ఎలాగైతే దించేసి మీ మీద గౌరవంతో మీరు బాధ్యత కలిగినటువంటి ఒక ప్రభుత్వంగా మీరు ఉంటారనే ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని పునరుద్ధరించాలి. గత ప్రభుత్వం ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పేద విద్యార్థులకు ఉచితమైన సీట్లను చదివే వాటన్నిటిని కూడా ఏ విధంగా అయితే తీసేస్తే మాకు 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటమే సరిపోయింది. ఈ రాష్ట్రం మొత్తం మీద మరి గుర్రం రామారావు గారు ఆయనకున్నటువంటి సబ్జెక్టుతో మంచి ఆలోచనతో హైకోర్టులో దీన్ని తీసుకురావడం జరిగింది. గెలిచాడు, తీసుకొచ్చాడు, ప్రజలంతా సంతోషించారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా నిర్వీర్యం చేశాడు, ముందు కొనసాగివ్వలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు కానీ వారి కుమారుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ దాన్ని ఆ ఎన్నికల ప్రచారానికి మాత్రమే వాడుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆచరణలోకి తీసుకురాలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ ద్వారా ఉప ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒకటే ఆలోచించుకోవాలి, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. దయచేసి దీన్ని త్వరగా రామారావు గారి ఆధ్వర్యంలో, ఈ దీక్ష ఆధ్వర్యంలో త్వరగా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క దీక్షకు పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 9 లక్షల కోట్లపైనే అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. ప్రజలు జగన్ కు ఓట్లేసి 11 సీట్లైనా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదన్నారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని మండిపడ్డారు. 9 లక్షల కోట్లపైన అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఉండేదని, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పేరు మార్మోగేదని పేర్కొన్నారు. జగన్ తన పాలనతో ఆ బ్రాండ్ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. జగన్కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 10 ఏళ్లైనా సమయం పడుతుందని స్పష్టం చేశారు.
అభిమానించినా అవమానించినా నిలదొక్కున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని హితవు పలికారు. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలో చూపిన 9.5 లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీ వెళ్లారని ధైర్యంగా చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారని ఎద్దేవా చేశారు. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవాళ్ళని పేర్కొన్నారు. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటో ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను ప్రస్తావించిన సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. ఉనికి కోసం జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.